హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఈజీగా మినిమేకర్ బిర్యానీ ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికోసం మినిమేకర్ని అయితే వేడి నీళ్ళలో ఉడకబెట్టుకొని నీళ్ళని తీసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, 2 టమాటాలు, బీన్స్, మసాలా దినుసులు, అదేవిధంగా సాజీరా. దీన్ని ప్రిపేర్ చేయడానికి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి కొంచెం నెయ్యిని వేసుకోవాలి. ఇదంతా కొంచెం వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. ఈ మసాలా దినుసులను మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులోనైతే సాజీరా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ సాజీరా కొంచెం వేగగానే ఒక 2-3 పచ్చిమిరపకాయలు, అదేవిధంగా ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నది ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఉడికిన తర్వాత కరివేపాకు, అదేవిధంగా బీన్స్, దీనికి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా టమాటాలు వేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారము వేసుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి మినిమేకర్స్ని ఇందులో వేసుకొని కొంచెం సేపు అయిన తర్వాత వాటర్ పోయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వాటరు పోసిన తర్వాత మసులుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బాసుమతి బియ్యం అండి ఇవి. నేను ముందుగా నానబెట్టుకున్నాను. ఈ బాసుమతి బియ్యాన్ని ఈ మసులుతున్న నీళ్ళల్లో వేసేసుకోవాలి పొయ్యి మీద. ఈ విధంగా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా రైస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, దగ్గరకు వచ్చేస్తుంది. మళ్ళీ ఒక 2 మినిట్స్ పెట్టుకొని తీసి చూడాలి ఫ్రెండ్స్. రైస్ అయితే రెడీ అయిపోయింది. చివరగా కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి తీసి చూడండి ఫ్రెండ్స్. చాలా మంచిగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేయండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేయండి. చాలా ఈజీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.